బిడ్డల పెళ్లిళ్ల కోసం చేపట్టిన కళ్యాణ లక్ష్మి పథకంపై ఎమ్మెల్సీ కవిత ఆరోపణలను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా ఇవ్వటం జరిగిందని శాసన మండలిలో వెల్లడించారు. కళ్యాణ లక్ష్మి పేరును కళ్యాణ మస్తుగా మార్చే ఆలోచన ఉందన్నారు. కళ్యాణ లక్ష్మి పథకం గతానికి భిన్నంగా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నట్లుగా తెలిపారు. కళ్యాణ లక్ష్మికి సంబంధించి పెండింగ్ పెట్టిన బకాయిల గురించి ఒక్కసారి వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకుంటే బాగుంటుంది. మహిళలకు సంబంధించి కోటి మందిలను కోటీశ్వరులు చేయాలనేటువంటి సంకల్పంతో అనేక రకాల భాగస్వాములు చేస్తున్నాం. మీరు మహిళలకు సంబంధించి మేమేదో ఛాంపియన్ అనేటువంటి ప్రయత్నం చేసుకునే అవసరం లేదు. పాత బకాయిలన్నీ కూడా మేము తీర్పుతున్నాం. అన్ని రకాల బకాయిలలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా ఉంది. మేము స్కీమ్ బరాబర్గా పాత కంటిన్యూ చేస్తున్నాం. మేము కూడా బాల్య వివాహాలకు నివారించాలనేటువంటి ఆలోచనతో గత ప్రభుత్వం తీసుకుంది కాబట్టి అట్లేం ఆపే ప్రయత్నం కూడా చేస్తున్నాం. అధ్యక్ష, కళ్యాణ వస్తువుకు సంబంధించి డిఫరెంట్ కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని గౌరవ శాసనసభ్యులందరూ కూడా వాళ్ళ నియోజకవర్గాల నుంచి వస్తున్నారు. అదే ప్రక్రియ కొనసాగుతుంది. అధ్యక్ష.